మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆముదం. దీని అద్భుత ప్రయోజనాలు మనం తెలుసుకుందాం. ముఖ్యాంశాలని మనం వివరంగా నేర్చుకుందాం. ఆముదం అనేది ఒక సాధారణ నూనెలాగా కాకుండా శరీరానికి ఒక బయలాజికల్ స్విచ్ తరహాలో పనిచేస్తుంది. దీన్ని కేవలం చర్మం పైన అప్లై చేసినప్పటికీ కూడా దాని ప్రభావం నేరుగా అంతర్గత వ్యవస్థలపైన, అవయవాల మీద పడుతుంది. ఇది అమేజింగ్ విషయం. ఆముదం అనే పేరు వినగానే మనకు ముందుగా మలబద్ధకం లేదా పొట్ట శుభ్రం కావటం గుర్తుకొస్తుంది. అయితే ఈ నూనెని తాగటం కంటే బయట రాయటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటుగా నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. ఆయుర్వేద ప్రకారంగా ఆముదాన్ని ఏరండ తైలం అని పిలుస్తాం. ఇది వాత శమనానికి చాలా ప్రభావవంతమైన ఔషధం. శరీరంలో ఉండేటటువంటి ఆ నొప్పి కానీ లేదా పొడిదనం కానీ ఇలాంటి ఆ స్టిఫ్నెస్ని, బిగుసుకుపోవడం ఇలాంటి వాటిని మూలాల నుంచి కూడా తొలగించడమే ఈ ఆముదం ప్రత్యేకత. ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. ఆముదంలో రెసినోలిక్ యాసిడ్ అనే ఒక ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. చాలామంది ఈ నూనె కేవలం ఏదో చర్మం పై పొరకి మాత్రమే పరిమితం అవుతుంది అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి ఈ రెసినోలిక్ యాసిడ్ అనేది ఆ కణజాలాల లోతుల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయి వాటి స్వభావాన్ని మారుస్తుంది. అంటే లోపలికంతా వెళ్ళిపోయి ఆ మొత్తం లోపల ఉండే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మార్చేస్తుంది. ఇది లోపల దాగున్నటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని, ఇతర అంశాలని ట్రీట్ చేయటమే కాకుండా ఆ ఉండేటువంటి ఇరిటేషన్ శాంతపరుస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని వాతశమన ప్రక్రియ కింద పరిగణిస్తాం. శరీరంలో 5 ప్రధాన కేంద్రాలపైన దీన్ని అప్లై చేస్తే, రాస్తే కలిగేటువంటి ప్రయోజనాలు అమోఘంగా ఉంటాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా నాభి అంటే ఈ బొడ్డు ప్రాంతంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. నాభి అనేది శరీరానికి ఒక ప్రధాన ప్రతిస్పందన కేంద్రం. దీన్ని మనం రెగ్యులర్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇలా నెగ్లెక్ట్ చేయటం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే జీర్ణ సమస్యలు, గ్యాస్, అలాగే నాడీ సంబంధిత ఇబ్బందులు మనల్ని ఏడతరబడి వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని వాడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మెయిన్గా జీర్ణక్రియ మెరుగవుతుంది. నాభిలో ఆముదాన్ని వేయటం వల్ల ఈ జీర్ణ వ్యవస్థ, అలాగే నర్వస్ సిస్టమ్ వీటి మీద సానుకూలమైన ప్రభావం కనిపిస్తుంది. ఇది పొట్టను తేలిగ్గా ఉంచుతుంది. లోపల నుంచి ఒక కామ్ని, ఒక విశ్రాంతిని కలిగిస్తుంది. అలాగే హార్మోన్ల సమతుల్యత కూడా దీంతో సాధ్యమవుతుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతని ఇది పరోక్షంగా పెంచుతుంది. ఎందుకంటే గ్యాస్, బ్లోటింగ్ వీటితో పాటుగా పీరియడ్స్ సమయంలో వచ్చేటువంటి అసౌకర్యాన్ని ఈ ఆముదం నివారిస్తుంది ఈ బొడ్డులో వేయటం ద్వారా. ఇక పొత్తి కడుపు ఆరోగ్యం కూడా ఆముదంతో సాధ్యమవుతుంది. చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఆముదాన్ని నేరుగా తాగడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పొత్తి కడుపు మీద దీన్ని ఎక్స్టర్నల్గా వాడచ్చు. ఆముదం అనేది నేరుగా చర్మం ద్వారా లోపలికి అబ్జర్బ్ అయ్యి లోపల పేగుల కదలికల్ని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా అంతర్గత వాపు నివారణ కోసం ఇది ఉపయోగపడుతుంది. పొట్ట బరువుగా అనిపించినప్పుడు లేదా ఆ పేగుల్లో వాపు ఉన్నప్పుడు ఆముదం నూనెతోటి మసాజ్ చేసుకోవడం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆ రక్త ప్రసరణ మెరుగుపరుస్తూ స్వస్థత ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అలాగే ప్రజనన సమస్యలలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పురుషులలో శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు, అలాగే స్త్రీలలో సంతానలేమి లాంటి సమస్యలకు ఇది ఒక మంచి సపోర్టింగ్ రెమెడీ కింద పనిచేస్తుంది. దీనివల్ల పొత్తి కడుపులో ఉండేటువంటి అవయవాలకి బలం అనేది చేకూరుతుంది. కీళ్ళ నొప్పుల నుంచి కూడా ఇది మీకు ఫాస్ట్గా రిలీఫ్ని ఇస్తుంది. చాలామంది కీళ్ళ నొప్పులకు కేవలం ఎముకలు లేదా కాల్షియమే సమస్య కింద అనుకుంటూ ఉంటారు. కానీ అసలు సమస్య ఇన్ఫ్లమేషన్, అలాగే పొడిదనం, వీటి వల్ల ఈ కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆముదం ఉపయోగపడుతుంది. ప్రధానంగా వాపును తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆముదాన్ని కీళ్లపైన రాసినప్పుడు ఇది కేవలం పైపైన ఏదో వేడిని అందించదు. ఇది కణజాలాల లోపలికి వెళ్ళి ఆ వాపుని కలిగించే సంకేతాన్ని తగ్గిస్తుంది. ఇది కీళ్లలో సహజమైనటువంటి ఆ జిగురిని పెంచుతుంది కూడా. అలాగే ఇది రిపేర్ మోడ్లో పనిచేస్తుంది. అంటే ఈ నూనె వాడటం వల్ల శరీరం తాను బాగు చేసుకునేటువంటి స్థితికి చేరుకుంటుంది. దీర్ఘకాలపు నొప్పులతోటి, క్రానిక్ పెయిన్స్ తోటి బాధపడే వాళ్ళు రాత్రి వేళల్లో దీన్ని అప్లై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక పాదాల అడుగు భాగం, గాఢ నిద్రకి మార్గం ఈ ఆముదంతో సాధ్యం. రాత్రి పడుకునే ముందు పాదాల అడుగు భాగంలో గోరువెచ్చని ఆముదాన్ని రాయటం వల్ల పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. పగలు మన శరీరం ఆ స్ట్రెస్ మోడ్లో ఉంటూ ఉంటుంది. అయితే దీన్ని అప్లై చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఒక ప్రశాంతమైన స్థితిని పొందుతుంది. పాదాలకి ఆముదం రాయటం వల్ల గుండె వేగం నెమ్మదిస్తుంది, శ్వాస లోతుగా మారుతుంది. ఇది సహజంగా నిద్ర రావడానికి సహాయపడుతుంది. అలాగే ఆందోళన నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. నిద్రలేమి, అలాగే ఆందోళనతో బాధపడేవాళ్ళు ఈ పద్ధతిని పాటించారనుకోండి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రతిరోజు కూడా రాత్రి పాదాలకు ఈ ఆముదాన్ని రాసుకొని మసాజ్ చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఇక మెడ భాగం,
ఇది వ్యర్థాల తొలగింపుకి సహాయపడుతుంది. ఆముదాన్ని ఈ ప్రాంతంలో రాస్తే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. మన మెడ చుట్టూ కూడా ఈ లింఫాటిక్ ఛానల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో వ్యర్థాలని తొలగించేటువంటి వ్యవస్థ కింద పనిచేస్తూ ఉంటాయి. ఇవి మందగించాయనుకోండి, అప్పుడు ముఖం అలాగే తల భాగంలో బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు లింఫాటిక్ డ్రైనేజ్ కోసం ఈ ఆముదం ఉపయోగపడుతుంది. మెడ చుట్టూ ఆముదంతో మసాజ్ చేయటం వల్ల నిలిచిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు కదలటం స్టార్ట్ అవుతాయి. విషతుల్యాల తాలూకు విడుదల అనేది జరుగుతుంది. విడుదల అవటం వల్ల మెడ భుజాల బిగుతుదనం, స్టిఫ్నెస్ తగ్గుతుంది. అలాగే తేలికపాటి అనుభూతి కూడా దీంతో కలుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే తల బరువుగా అనిపించేటువంటి వాళ్ళకి ఇలాంటి ఆముదంతో మెడ ప్రాంతంలో మసాజ్ చేసుకుంటే చక్కగా పనిచేస్తుంది. ఇది మొత్తం శరీరానికి తేలికపాటి అనుభూతిని ఇస్తుంది. ఇక దీంతో ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్సలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారంగా ఆముదాన్ని ఏరండం అంటాం. ఇది స్రోతశోధనకంగా పనిచేస్తుంది. అంటే శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ నాళాలని శుభ్రం చేసే గుణం దీనికి ఉంటుంది. ఇది కేవలం ఎక్స్టర్నల్గా మాత్రమే కాకుండా అంతర్గత దోషాలను తొలగించడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆముదం అనేది వాత దోషాన్ని హరిస్తూ శరీరంలో ఉండేటువంటి సహజమైన శక్తిని రీఎస్టాబ్లిష్ చేస్తుంది. దీంతో చక్కటి మూలికా మిశ్రమాలు ఉన్నాయి. ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగేటువంటి ప్రత్యేక మిశ్రమాలు ఇవి ఆముదం శక్తిని ఇంకా పెంచుతాయి. ఉదాహరణకు ఆముదం అలాగే అల్లం పొడి మిశ్రమం, అర చెంచాడు ఆముదంలో చిటికెడు శొంఠి పొడి కలిపి కీళ్ళపైన మసాజ్ చేసుకోవాలి. ఇది కీళ్ళ నొప్పుల్ని వెంటనే తగ్గించేస్తుంది. దీన్ని వారానికి 3 సార్లు వాడచ్చు. అలాగే ఆముదం పసుపు పేస్ట్ కూడా ఇంతే. చర్మం పైన ఇన్ఫెక్షన్స్ లేదా మంట ఉన్నప్పుడు ఆముదంలో పసుపు కలిపి రాయాలి. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తూ చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే ఆముదం వెల్లుల్లి తైలం కూడా ఇలాగే ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బల్ని ఆముదంలో వేడి చేసి ఆ నూనెని నడుము నొప్పి లేదా ఇలా నొప్పులున్న చోట అప్లై చేయాలి. ఇది నరాల బలహీనతను నివారిస్తుంది. ఇక దీనికి సంబంధించి కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి. అంటే ప్రాచీన గ్రంథాల ఆధారంగా రూపొందించిన ఈ మందులు ఆముదాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి. ఏమిటివి? ఒకటి గంధర్వహస్తాది ఎర్రడ్డ తైలం. ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద నూనె. రాత్రి 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదులో గోరువెచ్చని నీళ్ళతోటి ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇది వాతపు నొప్పులను కూడా నివారిస్తుంది. ఇలాంటిదే ఏరెండ పాక్. ఇది లేహ్యం రూపంలో లేకపోతే గ్రాన్యూల్స్ రూపంలో లభిస్తుంది. రోజుకి 5 గ్రాముల మోతాదులో పాల్లో కలుపుకొని తీసుకుంటే నడువు నొప్పి అలాగే ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఇలాంటిదే నింబామృతాది ఏరెండ తైలం. ఇది చర్మ వ్యాధులు అలాగే దీర్ఘకాలపు నొప్పులు ఉన్నప్పుడు దీన్ని వైద్య పర్యవేక్షణ వాడుకోవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇక చంద్రప్రభావటి. ఆముదంతో పాటు దీన్ని వాడటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు, సంతానం లేని సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దీనికి రోజుకి 2 సార్లు పూటకి 2 మాత్రల చొప్పున తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనం చేయాలి. ఆముదం అనేది కేవలం ఒక సాధారణ నూనె కాదు. ఇది మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని నియంత్రించే ఒక శక్తివంతమైనటువంటి సాధనం. సరైన ప్రాంతాలలో దీన్ని ప్రయోగించడం ద్వారా ఆఖరికి శస్త్రచికిత్సలు, ఖరీదైన మందులు లేకుండానే అనేక అనారోగ్యాలని దూరం చేసుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత తైలాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీకు లభిస్తుంది. మనం మన మూలాల్ని గౌరవిస్తూ ఆధునిక జీవనశైలిలో ఉన్న ఈ మార్పుల్ని చేసుకుంటే చిన్న చిన్న మార్పుల్ని ఆయుష్ పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.